హాయ్ ఫ్రెండ్స్, సగ్గుబియ్యం బోండాలు మీరు ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్? మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను. ముందు రోజు నైట్ సగ్గుబియ్యం పెరుగులో నానబెట్టేసుకున్నాను. తర్వాత రోజు ఉదయం చేస్తున్నాను. నానబెట్టిన సగ్గుబియ్యంలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు 3 సన్నగా ముక్కలు తరుక్కొని కలుపుకోవాలి. కొంచెం బియ్యపిండి కలుపుకోవాలి. నేను పెరుగులో సగ్గుబియ్యం నానబెట్టినప్పుడే కొంచెం ఉప్పు కూడా వేసేసి పెడతాను. ఇంకా ఉప్పు అవసరమైతే కొంచెం కలుపుకోండి, చూసుకొని టేస్ట్కి తగ్గట్టు. మామూలు బోండాల కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి పిండి, ఇలా ముద్దలాగా వచ్చేటట్టు. ఇంకా నూనె కాగింది ఫ్రెండ్స్, నేను ఇప్పుడే బోండాలు వేసి చూపిస్తున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు ముక్కలు సన్న ముక్కలు తరుక్కోవడం, కొంచెం బియ్యపిండి ఆ సగ్గుబియ్యం మిశ్రమంలో కలిపేసుకోవడమే. కొంచెం వాటర్ కూడా పడతాయి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి ఫ్రెండ్స్. ఇంక ఇలా ముద్దలు చేసుకొని బోండాల్లాగా వేసేసుకున్నాము. ఇలా అన్నీ ఒక వాయి వేసేసాను ఫ్రెండ్స్. అవి వేగాక చూపిస్తాను. గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా వస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. నేను ఇప్పుడు ఇంకో వాయి వేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత గుల్లగా వస్తాయి. అసలు చాలా టేస్టీగా ఉంటాయి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సూపర్గా ఉంటాయి, ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.